నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ అమ్మా. సూపర్. ఎందుకు అంత అర్జెంటుగా? ఇవాళే చేయాలి. అసలు రేపు కుదరదు. సమస్య లేదు. ఎందుకంటే యోగం గురించి ఎంతో యోగవంతంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి యోగం స్పెషల్‌గా వచ్చేటటువంటి యోగాలతో కూడిన రోజుల గురించి మాట్లాడకుండా మిస్ అవ్వటం అనేది మనసుకి కించిత బాధను కలిగిస్తుంది ఖచ్చితంగా. అదే అసలు అందులో కుదరదు. మీరు మాట్లాడాల్సిందే. అది రవి పుష్యమి యోగం వచ్చినా, గురు పుష్యమి యోగం వచ్చినా ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే. చాలా సంతోషం అమ్మా. అంటే దాని గురించి మాట్లాడాలి అంటే ముందు దాని గురించి తెలిసుండాలి. దాని మీద సాధన చేసుండాలి. నేను సిద్ధిని పొందాను. పుష్యమి నక్షత్రానికి సంబంధించిన సిద్ధిని అయితే నేను పొందాను. వావ్! వావ్! ఎందుకంటే నేను 2012, 13 ఆ ప్రాంతంలో గురు పుష్యమిలు చేశాను ఫుల్‌గా. ఎప్పుడొస్తే అప్పుడా? సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేశాను. హ్మ్. నక్షత్ర జపము చేశాను. నక్షత్రానికి హోమము చేశాను. పుష్యమి నక్షత్రానికి అద్భుతమైనటువంటి హోమాలు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఇన్‌ఫాక్ట్. అసలు సమస్య లేదు. అంటే అందుకని అంటే ఎవరైతే మంత్రాన్ని సాధన చేస్తారో, సిద్ధిని పొందుతారో వాళ్ళకి దాని గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. హ్మ్. ఎందుకంటే పుస్తకాల్లో చాలా రాస్తారు. ఇది శివల్ సుబ్రహ్మణ్యం గారు రాశారు. పుష్యమి నక్షత్రం గురించి బృహస్పతి హోమగుండం. హ్మ్. అంటే ఏదో పుష్యమి నక్షత్రం గురించి ఏదో 4 ఇటుకలు పేర్చి హోమం చేసేది కాదు. ఆయన అద్భుతంగా రాశారు. ఒక ఇష్టమైన కామ్యం ఏదైనా ఒక పెద్ద కోరిక ఒకటే. అది ఏదైనా కానీ నీకు ఎగ్జాంపుల్‌కి ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్‌కి. ఇల్లు? సొంత ఇల్లు కల. అసలు ఇంకా ఎన్ని చేసిన పని అవ్వట్లే. హ్మ్. దాన్ని పట్టుకుని హ్మ్. జపం చేసి హ్మ్. మీరు హోమం చేసేస్తే 100% అయి తీరుతుంది అంతే. ఆ రోజున చెయ్యాలి అయితే గురు ఆ, పుష్యమి యోగం. పుష్యం. మరి ఎప్పుడు వస్తోంది? అమావాస్య రోజు వస్తోంది. ఆషాఢ అమావాస్య రోజు రేపు 24వ తారీఖు అమావాస్య ప్లస్ గురు పుష్యమి యోగంతో గురువారం అమావాస్య పుష్యమి నక్షత్రం సాయంత్రం 4 గంటలకు మొదలు కాబోతోంది. ఆబ్వియస్ గా గురు పుష్యమి యోగం ఉంది. శుక్రవారం సూర్యోదయం వరకు కూడా ఈ యోగం ఉంది కాబట్టి మరి ఇంత యోగవంతమైనటువంటి ఈ సమయాన్ని మరి అమావాస్యతో కూడి వస్తోంది కాబట్టి ఇక్కడ సంశయం అదే. అమావాస్య రోజు మరి ఇవి చేయొచ్చా? అమావాస్య రోజు అవి చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి గురించి క్లారిటీ. తప్పకుండానమ్మా. ముందు ఫస్ట్ పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం. హా. పుష్యమి నక్షత్రం అంటే అది మనకి ఎక్కడ ఏ రాశిలో ఉంటుంది? కర్కాటక రాశిలో ఉంటుంది. ఎన్నో రాశి అది. 4వ రాశి అంటే 4 అంటే చతుర్థ స్థానం అంటే తల్లి. ఇంకా తల్లి ఇంకా చతుర్థ స్థానం అమ్మా. తల్లి మేజర్ గా తల్లి చెప్తారు. చతుర్థం తల్లి. ఇల్లు కూడానా? ఇల్లు, ఓ వాహనాలు. ఓకే. అంటే పుష్యమి నక్షత్రం ఉన్నది అందులోనే ఆ రాశిలో ఉంది కాబట్టి చతుర్థానికి ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నిటిని కూడా ఇవ్వటానికి అద్భుతమైనటువంటి సహాయకారి. అంటే నేను చేసినప్పుడు మనం హైదరాబాద్లో ఉండి పుష్యం వచ్చినప్పుడల్లా నేను ఊరు వెళ్ళిపోవటం. ఎందుకంటే ఊర్లో చేసేవారా? ఊర్లో చేసేవాడు. అంటే అది ఎలాగంటే ఇంట్లో చేయకూడదు, బయట చెయ్యాలి, ఆచ్ఛాదనం ఉండాలి. అవును. అలా Fine. దానికి నియమాలు ఉన్నాయి. యజ్ఞకుండాన్ని కట్టాలి. ఏదో ఇటుకలు పేరు చేసేయటం కాదు. అంటే ప్రత్యేకించి దీనికి మీరు అనేది ప్రామాణికమైనటువంటి అంటే ఈ ప్రత్యేకించి కాదు, అసలు ఒరిజినల్ గా యజ్ఞం చెయ్యాలంటే అగ్నిని ఉంచడానికి ఉంచేటువంటి పాత్ర అది. రైట్. అంటే ఇవాళ రేపు ఈ చిన్న చిన్న ఇంట్లో చేసుకోవడానికి చిన్న చిన్న దొరుకుతున్నాయి అవి కదా. అంటే అది మామూలు నిత్యాగ్నిహోత్రం చేయడానికి. అది ఓకేనా? ప్రత్యేకంగా చేసేటువంటి హోమాలకి మీరు ప్రత్యేకంగానే నిర్మించుకోవాలి. వేదం ప్రకారం ప్రమాణాలతో చెప్పినటువంటి విధానం. ఇక్కడ నాకు శివ సుబ్రహ్మణ్యం గారు ఆ ప్రమాణాలతో బృహస్పతి హోమగుండం అంటే మనం మామూలుగా చతురస్రం ఉంటుంది. ఇది దీర్ఘ చతురస్రంతో ఉన్నటువంటి రెక్టాంగిల్ గా. అలాగే కింద అంటే చిన్నగా ఉండి ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇటుకల్ని మామూలుగా ఇలా పెడతాం మనం. కానీ ఇక్కడ ఇటుకల్ని గోడిగా పెట్టి దాని మీద ఇటుకల్ని ఇలా పెట్టి 48 ఇటుకల సంఖ్య ప్రమాణంగా 48 ఇటుకలతోటు ఆ ప్రమాణం అంటే అక్కడ ఇటుకకు కూడా ప్రమాణం ఉంటుంది. 4 అంగుళాల ఇటుక. పూర్వం రెగ్యులర్ గా వచ్చేవి కావు. అంటే ఇప్పుడు ఎవరు పెడతాళ్ళు చాలా రకాల ఇటుకలు తయారు చేసేస్తారు. అక్కడ పని కట్టుకుని అంటే ఒక యజ్ఞం చేయాలంటే దాని రిజల్ట్స్ అందుకని అప్పట్లో బాగా చూసేవారు. ఇప్పుడు
ఇటుకలు పెట్టేయటం నేను ఎక్కడో ఒకసారి వీడియోలో మాట్లాడితే ఎవడో పెట్టాడు యజ్ఞకుండాలకు కొలతలేట్రా అని. ఆడు తెగ హోమాలు చేస్తూ ఉంటాడు. ఓహో, ఆడు తెగ హోమాలు చేస్తుంటాడు. ఆడు నన్ను ప్రశ్నించాడు, ఇది ఫేక్ ఐడి పెట్టుకుని అలాంటి వాళ్ళు. అది దానికి ప్రమాణం లేకపోతే అసలు ఎందుకుంటది? వేదం ప్రతిదానికి ప్రమాణం ఇచ్చింది, ఆ ప్రమాణం ప్రకారం చేయాలి. అందులో బృహస్పతి హోమగుండానికి 48 ఇటుకలు, అంటే 4 8 ఎంతమ్మా? 12 1+2 గురుడు సంఖ్య. ఇది మనం బృహస్పతికి చేస్తున్నాం కాబట్టి బృహస్పతి హోమగుండం కాబట్టి మనం ప్రమాణంగా దీర్ఘ చతుస్రంలో ఉండాలి. ఇటుకలు కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలధర్మం కూడా పనిచేస్తూ ఉంటుంది. భయపడకండి. కింద గోడు ఉండాలి. ఇటుక మామూలుగా ఇటుకలు ఎలా పెడతాం, కింద గోడు పెట్టి గోడు మీద కట్టాలి. పేర్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఎర్రమట్టి ఆవు పేడ కలిపి కట్టాలి. నేను మొన్న మాఘమాసం మహాశౌర్యం చేశాం కదా, ఇలాగే కట్టి చేయించాను. అది శాస్త్రోక్తంగా చేశాం కాబట్టి దాని రిజల్ట్ నేను అద్భుతంగా అక్కడికి వచ్చిన వాళ్ళు చూశారు, నేను చూస్తున్నాను. ఎవరైనా సరే అలా 48 ఇటుకలు సరిపెట్టేసుకుని మీరు దీర్ఘ చతురస్రంలో హోమగుండం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈ పుష్యమిని ఇంత హడావుడిగా మీకు కుదరకపోతే సామాన్యుల కోసం కూడా ఒకసారి చెప్పండి. కానీ ఈ పుష్యమిని ఎలా ఉపయోగించుకుంటారంటే, మంత్రాన్ని, బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రాన్ని, ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి ఏ నమః, ఈ మంత్రాన్ని మీరు అంటే సుమారు మళ్ళీ పుష్యమి నక్షత్రం గురువారం దొరికేంత వరకు సాధన చేస్తూ ఉండండి. ఎక్కడా వృధా పోదు. మీ కోరిక, మీ కామ్యం నెరవేరుతుంది. ఆ భగవంతుడు గురుడు అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అంటే మనకి పుష్యమి అంటే ఏంటో తెలియాలి. పుష్యమి అంటే మనకి 27 నక్షత్రాలు కదా. పుష్యమి అంటే మనకి అధిదేవత పూషన్. పూషన్ అనడం కుదరక ఆ నోరు తిరక్క పుష్యమిగా మారింది. అది పోష అనే కిరణం ప్రతిరోజు ఉదయం మనకు వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది. అంటే ఈ పుష్యం ఎక్కడది? సూర్యుడిదే. ఏమిస్తుంది అంటే సమృద్ధిగా సంపద ఇస్తుంది. పోషణ అంటే పోషణ, మన పోషణకి కావలసిన ప్రతిదీ ఆ సూర్యుడు సూర్యోదయ సమయంలో ఉదయకాలంలో 6 to 8 మధ్యలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన ఎప్పుడు. కానీ మనం అవి పాటించట్లేదు కాబట్టి మిస్ అవుతున్నాం. కాబట్టి పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు, అంటే పోషణ్ అనే నక్షత్రం నడిచినప్పుడు మనకు ఆ కిరణాలు ఎక్కువ వస్తాయి. అంటే మనకి యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు ఎన్ని? మొత్తం మనకి నక్షత్రాలు ఎన్ని? 27. మనకి సూర్య కిరణాలు ఎన్ని? అనంత కోటి సహస్రం. కానీ అందులో ప్రత్యేకంగా మనకి ఇవ్వబడినటువంటి నక్షత్రాలు 27 కిరణాలు. 27 కిరణాలా? అందులో 2 కిరణాలు అశ్విని. అశ్విని కిరణాలు 2. భరణి అంటే భరణి అంటే దానికి యముడు అధిపతి. అంటే ఆ కిరణం మన ప్రాణాలని తీస్తుంది. యముడు కదా. ఆయనలోంచి వచ్చినటువంటి కిరణాలకే ఆ నక్షత్రాలుగా నామకరణం చేసి వాటి యొక్క తత్వాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ పూషన్ అంటే పోషణ, మనకి కావలసిన సమస్త పోషణని ఆ కిరణం, ఆ నక్షత్రం ఇస్తుంది. ఇది మనం గురువారం కలిసి వచ్చిన తిథిని గురు పుష్య యోగముగా మనం భావిస్తూ ఉంటాం. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇప్పుడు సంకల్పం పెట్టుకోండి. 100% ప్రతి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి. ఎవ్వరూ కూడా అంటే పాపాలు చేసి వచ్చి యోగ్యత లేకుండా లేదు. ఎందుకంటే జన్మ తీసుకున్నాం అంటే తల్లి గర్భం నుంచి తీసుకున్నాం. చతుర్థ స్థానం తల్లి ఎప్పుడైతే, అంటే ఒకవేళ మీరు ఏదైనా పొరపాట్లు చేసి తల్లిని ఇబ్బంది పెట్టుంటే తల్లిని క్షమాపణ వేడుకుని మొట్టమొదటిసారిగా తల్లి నన్ను క్షమించు, నాకు తెలియక అజ్ఞానంతో నేను బాధ పెట్టానని చెప్పి ముందు ఫస్ట్ క్షమాపణ వేడుకుని సొంత ఇంటి కళ కోసం ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి ప్రారంభించండి. అయితే పుష్యమి నక్షత్రం సాయంత్రం మొదలు కాబోతోంది కాబట్టి సాయంత్రం చేయమంటారా ప్రదోష సమయంలో? అసలు ఒరిజినల్ గా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం చేస్తేనే ఫలితం ఎక్కువ అమ్మా. అమావాస్య రోజు కూడా ఉపవాసం ఉండమని చెప్తోంది శాస్త్రం. అంటే ప్రతిదీ శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది. అంటే పొద్దుటేనే చేస్తేనే బాగుంటుంది కాదు. ఉదయం సూర్యోదయానికి ఉందమ్మా నక్షత్రం, మరి మనం సాయంత్రం చేయమని అన్నాం, మధ్యాహ్నానికల్లా అయిపోతుంది. సూర్యోదయానికి ఉన్నటువంటి నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఉపవాసం ఉండి, ఎప్పుడున్నాం? పుష్యమి నక్షత్రంలో ఉపవాసం ఉన్నాం. జపం ఎప్పుడు చేసాం? పుష్యమి నక్షత్రంలో జపం చేసాం. చేసిన జపానికి దశాంశం హోమం చేస్తాం. అప్పుడు దేవత అద్భుతంగా సంతృప్తి చెందుతుంది, 100% అనుగ్రహిస్తుంది. అయితే ఈ మంత్రాన్ని చక్కగా జపించుకోమంటున్నారు. ఈ రోజు మొదలుకొని మళ్ళీ పుష్యమి నక్షత్రం గురువారం వచ్చేదాకా కూడా రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు సార్? 2000 చేయండి. రోజుకి 2000.
సింపులే కదమ్మా. ఉమ్, ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం స బృహస్పతి ఏ నమః. ఉమ్. ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం స బృహస్పతి ఏ నమః. ఉమ్. చాలా ఈజీగా అయిపోతున్నాం. ఉమ్. పోనీ ఉదయం ఒక 1000, సాయంత్రం ఒక 1000 చేయండి. ఉమ్. ఒకవేళ మరి మధ్యాహ్నం భోజనం చేసాం ఉమ్. అనుమానం సంశయం ఉంటుంది. వస్తుందిగా. ఉమ్. 4 గంటలు గ్యాప్ ఇచ్చి ఉమ్. అంటే 1 గంటకు భోజనం చేశారు, అయిన తర్వాత ఇంకేమీ తినకుండా ఉమ్. శుభ్రంగా మళ్ళీ స్నానం చేసేసి కూర్చోండి, మళ్ళీ చదువు. కంటిన్యూ చేయొచ్చు. ఉమ్. బృహస్పతికి అంటే పుష్యమి అనగానే నక్షత్రాధిపతి శని ఇది ఉమ్. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉమ్. అలాంటివి ఏం పెట్టుకోకండి. ఉమ్. దీనికి అధిదేవత ప్రత్యధిదేవత బృహస్పతి, గురువే గురువే. డైరెక్ట్ గా. రైట్. అందుకని ఏంటంటే ఎలాంటి సంశయాలు లేకుండా ఉమ్. ఈ మంత్రాన్ని జపం చేయండి. Right. మరి పుష్యమి నక్షత్రానికి కూడా ఒక మంత్రం ఉంది. ఉమ్. బృహస్పతి మంత్రం చెప్పాం, ఉమ్. మరి పుష్యమి నక్షత్ర మంత్రం చెప్పాలి. ఉమ్, చెప్పండి. క్షం అం హ్రీం ఐం పుష్యమ్యే నమః. ఉమ్. క్షం అం హ్రీం ఐం పుష్యమ్యే నమః. ఓకే, ఇది రెండు చేసుకోవాలా మరి? రెండు, ఇది ఒక 108, ఉమ్. అది ఒక 2000 ఉమ్. బృహస్పతి. ఉమ్. ఎందుకంటే మన జాతకాల్లో మన జీవితాల్లో గురువు యొక్క అనుగ్రహం లేకే జీవితాలు తారుమారైపోతాయి. మనకు మార్గనిర్దేశం చేసేటువంటి గురువులు లేరు. ఉమ్. ఇప్పుడు మనకు చూడండి, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభు, వీళ్ళకు అద్భుతమైనటువంటి గురు పరంపర. వాళ్ళు సూర్యనారాయణమూర్తిని ఆది గురువుగా చేసుకుని సాధన చేశారు. ఉమ్. ఎక్కడ చేశారు? ఉమ్. మేడి చెట్టు కింద చేశారు. ఉమ్. మేడి చెట్టుకి అధిదేవత ఎవరు? ఉమ్. గురుడే. గురువే. నక్షత్రాధిపతి రవి. ఓకే. మనం గురువుతో అంటే మేడి కర్రలతో హోమం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. బృహస్పతి ఈ పుషార్క యోగానికి, గురుపుష యోగం హోమానికి రైట్. మేడి సమిధలు కూడా Right. సంగ్రహించి పెట్టుకోండి. ఒకవేళ ఓపిక ఉంది, మాకు స్తోమత ఉంది అనుకుంటే గురు పుష్యమి యోగం ఉన్న సమయంలో ఏదైనా హోమం చేసుకోవచ్చా సార్? ఈ సొంతింటి కళ నెరవేరటం ఆ, కోసం? మీరు చేసుకోవచ్చు. మామూలుగా చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా కామ్యం ఉంది కాబట్టి ఉమ్. బృహస్పతి హోమగుండం, ఉమ్. లేదు మామూలుగా మీరు ఉమ్. ప్రమాణాలు కలిగి ఏదో ఇటుకలు పేర్చడం కాదు. ఉమ్. మనం చేసేది ఏదో ఇటుకలు పేర్చేసి అగ్నిని రగిలి చేస్తాం కాదు. ఎర్రమట్టి ఆవు పేడతో ఇటుకలను పేర్చుకొని కట్టండి. లేదా మనకి రాగివి దొరుకుతున్నాయి, రాగి ఉత్తమమే, అది కూడా మీకు కింద నుంచి ఇలా ఉంటుంది, ఇది ఇలా స్ట్రైట్ గా ఇటుకలు పేర్చినట్టు ఉండదు. మీరు దాంట్లో ఒక బిందు ఉంది అనుకుని మధ్యలో బిందువుగా అమ్మవారిని శక్తి స్వరూపుని ఉంది అని భావన చేస్తూ మీరు ముగ్గేస్తారు దాంట్లో. అలా వేసి రాగిద పాత్రలో కూడా 16 ఆహుతులు ఇవ్వడం ద్వారా కూడా గురువు అనుగ్రహాన్ని పొందొచ్చు. రైట్ రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్య, ఇక అమావాస్య అంటే పితృదేవతల అనుగ్రహం కోసం తర్పణాదులు ఇవ్వటం అనేది తెలిసినటువంటి విషయం. ఇంకొక విషయం చెప్పేస్తాను, చెప్పండి సార్. ఇప్పుడు మన తాత ముత్తాతలు పితృదేవతలకి తర్పణాలు. తర్పణం అంటే ఏంటి? తర్పణం అంటే ఏంటి? తెలని నీళ్లతో వదలటం. అంటే ఇలా తిలల్ని బొటన వేలు మీదుగా వదిలిపెట్టేస్తే తర్పణం అయిపోతుంది. వాళ్ళు తృప్తి చెందేస్తారా? ముందు ఫస్ట్ బ్రతికున్న వాళ్ళకి తృప్తి పరచండి. పితరులు పితృదేవతలు అంటే పోయిన వాళ్ళు కాదు, వాళ్ళ ఇన్కార్నేషన్ అయిపోయింది. వాళ్ళ ఇన్కార్నేషన్ అక్కడతో అంత్యేష్టి సంస్కారంతో అయిపోయింది. ఆ తర్వాత మనం ఎంత చేసినా వాళ్ళకి అది వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపకర్మలను అనుసరిస్తూ జీవుడు వేరే వేరే రూపాల్లోకి వెళ్ళిపోయాడు. కానీ పితరులు అనే ఒక లోకం ఉంది, వాళ్ళు మనకి మార్గనిర్దేశకం చేస్తారు. ఇది మనం చేసేది వాళ్ళకి, మన తాత ముత్తాతలకి చనిపోయిన వాళ్ళకి చేసేది ఇది కాదు. తృప్తిపరచటం అంటే మళ్ళీ చాలా మంది మాకు మా ఊర్లో కాలువలు లేవు, పంతులు లేరు, మేము చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. ఊర్లో పురోహితులే లేరా? చెప్పడానికి అవకాశాలు ఉంటే 100. అందుకని ఏంటంటే ఇది రైట్, అందుకని అది కాదు. ఉన్న వాళ్ళని తృప్తిపరచండి. ఫస్ట్ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని తృప్తిగా చూడండి. తర్వాత మనకంటూ ఒక లోకం ఉంది, మనల్ని నడిపించేటువంటి పితృలోకం అనేది ప్రత్యేకంగా ఉంది. వాళ్ళ శాంతి కోసం మీరు యజ్ఞం చేస్తేనే వాళ్ళకి చెందుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ అమావాస్య రోజు హోమం చెయ్యండి. మీరు ఇచ్చేటువంటి దానం, ఘృతాదానం, యజ్ఞానికి ఇచ్చేటువంటి ఘృతం ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళి మన పితరులకి మనల్ని నడిపిస్తున్న, మనల్ని మన పితరుల్ని కూడా నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తుంది, అందిస్తుంది. యజ్ఞ యాగాది క్రతువులు జరిగితేనే ఇప్పుడు మనం చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీంట్లో మార్పు రావాలి. ఈ మార్పు కోసం మనం చాలా ప్రయత్నం చేయాలి. తప్పకుండా తప్పకుండా ప్రయత్నిస్తాం సార్, ప్రయత్నిద్దాం కలిసి డెఫినెట్ గా.
చాలా అద్భుతమైన యోగవంతమైనటువంటి రోజు. అవును. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. వాళ్ళ కోరికలు ధర్మబద్ధమైనటువంటి ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా ఉండేటటువంటి ఫస్ట్ కోరిక అదే అవుతుంది అవును. పెళ్ళయిన తర్వాత డెఫినెట్ గా. సో ఆ కోరిక తీరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. వచ్చేది శ్రావణ మాసం. ఈ మాసానికి సంబంధించి బోల్డ్ అని వైశిష్ట్యాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.